ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అలాగే ఈరోజు లక్ష్మీ పంచమి సందర్భంగా ఎటువంటి పూజలు నిర్వహించాలి, అలాగే ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి ఉదయం 7:33 వరకు, తదుపరి పంచమి తిథి ప్రారంభం. నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 1:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ, శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి, కానీ శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా అనుకున్న విధంగా, వీరు ఆశించిన విధంగా వారికి మార్పులు చేర్పులు ఉండటం లేదని కూడా కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే వీరు ప్రత్యేకించి వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే విద్యార్థులు వారి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. ఇక పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి మాత్రం కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన కొంత ధన నష్టం కలిగే అవకాశాలు మాత్రం వీరికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు వీరికి కొంతవరకు కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు వీరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నా వీరికి పనులు అధిక శాతం ఉండటం వలన, అలాగే పనుల గురించి కూడా కొంతవరకు వీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉండటం వలన వీరు ఆశించిన విధంగా కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపలేని పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వీరు సకాలంలో పనులను పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా కొంతవరకు వీరి అభివృద్ధి కోసం అని చెప్పి కొత్త ప్రణాళికలను రూపొందిస్తూ ఉంటారు. ఈ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు కూడా వీరిలో కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేదని కూడా కొంత వీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటుగా ఎక్కువ శాతం ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరు చేస్తున్న చోట కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా పెద్దగా పురోగతి అనేది మాత్రం కనిపించట్లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపార పరంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా ఈరోజు కొంత ప్రణాళికాబద్ధంగా
నెమ్మదిగా పనులు సానుకూలంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు అనవసర విషయాలలో ఎక్కువగా జోక్యం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. అలాగే జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తున్న వీరు ఆశించిన విధంగా వీరికి ఫలితాలు రావట్లేదని కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి వాటిపైన కొంత ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి పనులు ఆగిపోయాయో ఆ పనుల వైపు ఆసక్తి చూపించటం, ఆ పనులన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు గోచరించట్లేదు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలత అనేది ఉన్న ఆశించిన విధంగా వీరికి వ్యాపారాభివృద్ధి లేదని మాత్రం వీరు చింతిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ వీరు కొంతవరకు పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించండి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం కొంతవరకు నెమ్మదిగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఆర్థిక పురోగతి కోసం మీరు ఉద్యోగ వ్యాపార పరంగా చేసుకుంటున్న మార్పులు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నాయేమో అనే ఆలోచన మాత్రం మీలో కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా మీకు పురోగతి లభిస్తుంది అని మీరు ఆశిస్తే మీరు ఆర్థికంగా అంత పురోగతి లభించకపోగా మీకు శ్రమ ఎక్కువగా అయిందని చెప్పి మీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు అకాల భోజనం ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారు మాత్రం ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ రావాలి. అలాగే కొంతవరకు ఆలోచనలకి తగినట్టుగా ఫలితాలు ఉండవని గ్రహిస్తూ వీటిని ఏ విధంగా పనులు చేస్తే ఆ పనులు మీకు సానుకూలంగా ఉంటాయో గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు దుర్గా అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ఖర్చుల గురించి కొంత నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రణాళికాబద్ధంగా ఎంత ముందుకు వెళుతున్నా ఎక్కడో అక్కడ కొంత ఇబ్బంది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండటం లేదు. అయితే మీరు ఆశించిన విధంగా మీరు ఏ పనులు అయితే పూర్తి చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి కొంత శ్రద్ధ మాత్రం కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధని కనపరచాలి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. అలాగే వారితో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలు లేకపోతే దైవ దర్శనం చేసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాల కోసం మాత్రం వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసేందుకు కూడా కొంతవరకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత్రుల సహాయ సహకారాలు కూడా వీరు ఆశిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రుఘోష నరఘోష ఎక్కువగా ఉండటం, అలాగే కొంతవరకు మీకు అవమానాలు ఉండటం, లేకపోతే చెయ్యని పనులకు కూడా మిమ్మల్ని నిందించటం, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
ఉద్యోగానికి సంబంధించి అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు లేదని మీరు కొంత నిరాశను కూడా కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు లేకపోవటం, ఆశించిన విధంగా ఆర్థికంగా ఆదాయం అనేది లేకపోవటం మిమ్మల్ని కొంత నిరాశకి నిస్పృహకి గురి చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు గణపతి మంగళాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి ఉద్యోగ వ్యాపారాలపైన మంచిగా వీరు శ్రద్ధ కనబరుస్తారు. అలాగే వారికి అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీరికి విశేషమైన గుర్తింపు రాబోతోంది. అలాగే ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తింపు రావటం, వీరి యొక్క ప్రతిభని నలుగురు గుర్తించటం, అలాగే వీరు ఆ ఒక గుర్తింపుకి ఆనందపడేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా మీరు కొంత దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అలాగే మీరు పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడరు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా ఇక్కడ ముఖ్యంగా మీకు శత్రువులు అధికంగా ఉంటారని గ్రహించాలి. అలాగే అంతర్గత శత్రువుల వలన కొంతవరకు ఉద్యోగ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల వలన కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీకు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత మీరు శ్రద్ధని కనపరుస్తూ ఉండాలి. అలాగే ఎటువంటి వాదోపవాదాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని పరిష్కరించుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేయాలి. మీ యొక్క సంతానం గురించి కానీ, పెట్టుబడుల విషయంలో కానీ పెద్దగా శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరచలు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈరోజు అనుకున్న పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేస్తారు, కానీ కొంతవరకు అనాసక్తిగా ఉంటారు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా మాకే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతూ ఉంటాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క పెట్టుబడుల గురించి, అలాగే వారి సంతానం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంత శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వారికి తగిన విధంగా మీ సహాయ సహకారాలను అందిస్తూ మీరు గనక వారితో పాటు ఉంటే తప్పనిసరిగా వారికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి తోటి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. ఇక ఈ రాశి వారు వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఎక్కువగా వీరి జీవితం బాగుండాలని ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా వీరికి పురోగతి కలగాలని ఎక్కువగా వీరు ఆశిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార రీత్యా కొంత అనుకూలత, అలాగే ఆర్థికంగా కూడా కొంత చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆశించిన విధంగా మార్పులు లేకపోయినా అనుకున్న విధంగా
కొంతవరకు చిన్న మార్పులు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు లాంటివి ఉంటాయి. అయితే మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి సంబంధించి కొంత పరిష్కార మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. శత్రువులు ఎవరు అనే విషయాన్ని మీరు కొంతవరకు పసిగడతారు. అలాగే వారు అనే మాటలు కానీ వారు చేసే చేతల వలన ఇబ్బంది పడుతున్నామని కూడా మీరు గ్రహిస్తూ ఉంటారు. కొంతవరకు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారు మాత్రం వారి యొక్క శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పనుల విషయంలో కొంతవరకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని నిరాశకి కూడా కొంత గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పాత రుణాలు తీసుకునే క్రమంలో కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని అయితే మీరు తలపెట్టారో ఆ పని సానుకూలంగా పూర్తి కావటం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తప్పనిసరిగా వహించాలి. అలాగే మీరు కొంతవరకు నెమ్మదిగా ఉంటూ ప్రతి పనిని పూర్తి చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరికి అదనపు బాధ్యతలు ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అకాల భోజనం ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులు చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని ఆలకించి తగిన విధంగా మీరు నడుచుకుంటే తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.